మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి కూడా కంప్లైంట్ ఇచ్చాం మేము. సార్ ఇంటికి వెనకాల తిరుగుతున్నాడు, మీరేం కంప్లైంట్ మీరు చెయ్యండి సార్. మేము లేవు ఇప్పుడు దాకా ఏమన్నాము సార్. ఇప్పుడు పిల్లల్ని లేపుతున్నారని మేము అడిగాం సార్. ఇప్పుడు దాకా మేము ఏమో అడిగాము మేము. నువ్వు ఆగబాబు, ఇలా వచ్చి వెనక నుంచి వచ్చి ఇప్పుడైతే ఆయన వెళ్ళిందో వెంటనే వీడు కనిపెట్టి పిల్ల ఈ స్కూల్కి ఏ టైం నుంచి ఏ టైంకి వస్తుందో, పిల్ల ఏ టైంకి వెళ్తుందో అన్నీ తెలుసు. అన్ని గమనించాడు. ఆడ క్రిమినల్ మైండ్. ఏ టైంకి మొత్తం పిల్ల గురించి అంతా డీటెయిల్స్ అంతా తెలుసుకున్నాడు. పిల్లని ఫాలో అయ్యి పిల్ల బాతులోకి వెళ్ళి స్నానం చేస్తుండగా వచ్చి పిల్లని డోర్లోకి దూరేసి డోర్ వెనకలు దాక్కుని ఇదే జరిగింది సార్. ఇక్కడే దారుమనం దగ్గర బ్లడ్ కనిపిస్తుందా మనకి? టవల్తోనే ఉంది పిల్ల కూడా. డ్రెస్ కూడా లేదు పిల్ల ఒంటి మీద. అంత దారుణంగా ఆడికి ఎలా మనసు వచ్చింది తెలియట్లేదు. ఒక తల్లికి పుట్టాడు వాడు, తల్లి పుట్టాడు, ఆడికి అక్కలు చెల్లెలు వదలు అందరూ ప్రతి ఒక్కరు ఆడోళ్లే. అలాంటి ఎవరికి ఒక పిల్లని డ్రెస్ లేకుండా ఎలా చేశారు సార్? అసలు ఎలాంటి తీర్పు చెప్తారండి చెప్పండి. అలాంటి అతను ఊరి శిక్ష కూడా తక్కువే, ఆడికి ఊరి శిక్ష కూడా తక్కువే. ఆడికి కోసేయాలి ఆడికి.